హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. సినిమా కథ ఏంటంటే ఒక కొత్త జీవితం స్టార్ట్ చేద్దామని చెప్పేసి హీరో హీరోయిన్ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తారనమాట. అనుకోకుండా వాళ్ళకి ఒక విచ్ బోర్డు దొరుకుతుంది. దాని వల్ల వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఎందుకంటే వీళ్ళకు దొరికిన ఆ బోర్డు ఏదైతే ఉందో దాంతో ఆత్మలతో మాట్లాడవచ్చు. అలా వీళ్ళు ఒకసారి ప్రయోగం చేస్తారు. చివరికి వీళ్ళ జీవితాలు తిరగబడిపోతాయి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే విచ్ బోర్డ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ 1963 సంవత్సరంలో కథ ఓపెన్ అవుతుంది అనమాట. అది కూడా ఒక ఫారెస్ట్ లో ఉన్న చెట్లు మొత్తానికి మనుషుల శరీర భాగాలు కట్టేసి వాటిని వేలాడతీస్తూ ఉంటారు. అందులోనూ అక్కడ చాలా మంది మంత్రగత్తెలు ఉంటారు. అందులో మెయిన్ మంత్రగత్తె ఏం చేస్తుందంటే ఆ ఊరికి చెందిన లీడర్ ని కాలు చేతులు కట్టి వదిలి పడేస్తుంది. ఆ తర్వాత నీ చావు నా చేతుల్లో అని చెప్పేసి అంటుంది. కానీ ఆ లీడర్ ఏమంటాడంటే, చూడు ఇంకొక అవకాశం దొరికితే మాత్రం నేను చంపవతలు పడేస్తా అని చెప్పి అంటాడు. కానీ ఆ మంత్రగత్తె ఏమంటుందంటే, అక్కడ దాకా అవసరం లేదు కానీ ఇప్పుడే నీ చెయ్యి నరికేస్తానని చెప్పేసి ఆ గ్రామానికి చెందిన లీడర్ చెయ్యి నరకమంటుంది. దాంతో వాళ్ళు కూడా చెయ్యి నరికేద్దాం అని చెప్పి వస్తారు. కానీ ఆ లీడర్ కి సంబంధించిన మనుషులు చాలా మంది వచ్చేసి ఆ లీడర్ ని కాపాడతారు. ఆ మంత్రగత్తె మనుషుల్ని చంపేస్తూ ఉంటారు. దాంతో మంత్రగత్తె కూడా భయం వేసి ఆవిడకి సంబంధించిన బోర్డు తీసుకొని అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. కాకపోతే అదే సమయంలో ఆ లీడర్ వచ్చేసి ఆ మంత్రగత్తె నెత్తి మీద బలంగా కొడతాడు. దాంతో ఆ బోర్డు పక్కన పడిపోతుంది. ఆ తర్వాత ఆ మంత్రగత్తె బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డు మీద పడుతుంది అనమాట. అప్పుడు లీడర్ గాడు ఆ మంత్రగత్తెని భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే కదా ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో ఒక మ్యూజియం లో ఏంటంటే ఇద్దరు దొంగలు వస్తారనమాట. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక మంత్రగత్తె దగ్గర ఉంది కదా బోర్డు, ఆ బోర్డు ఈ మ్యూజియం లో ఉందన్నమాట. ఈ మ్యూజియం లో దొంగతనం చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ బోర్డు తీసుకుంటారు, అద్దం పగల కొడతారు. కాకపోతే వీళ్ళలో ఇంకొక దొంగ ఏమంటాడంటే, ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి కదా వాటిని కూడా దొంగతనం చేద్దాం అంటాడు. కానీ ఇంకో దొంగ ఏమంటాడంటే, లేదు మన బాస్ మనల్ని ఇది మాత్రం తీసుకురమ్మన్నాడు అని చెప్పేసి అనడంతో అవతల వాడు మాత్రం ఊరుకోడు అనమాట. ఇక్కడ చాలా వాల్యుబుల్ వస్తువులు ఉన్నాయి కదా వాటిని అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి మాట వినడు. దాంతో గన్ను తీసుకుని బెదిరిస్తే సరే బాబు వదిలే పద అని చెప్పి అంటాడు. కానీ పక్కనే ఉన్న ఒక రాడు తీసుకుని బలంగా నెత్తి మీద కొడతాడు. దాంతో మనోడు అక్కడే పడిపోతాడు. అయినా సరే గన్ను తీసుకొని ఈ దొంగతనం చేసేవాడిని కాలుస్తాడు. వాడేంటంటే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు వస్తువులు తీసుకొని. ఈ గ్యాప్ లో సెక్యూరిటీ వాళ్ళు పైకి వస్తారు. వాళ్ళని కూడా కాల్చి వాడు అక్కడి నుంచి తప్పించుకొని ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతాడు. కాకపోతే లోపల మాత్రం ఒక దొంగ దొరికిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఫారెస్ట్ లో ఉన్న హీరోని చూపిస్తారు. అంతేకాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారనమాట. బేసికల్ గా వీళ్ళు ఫారెస్ట్ కిందకు వచ్చారంటే కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు వీళ్ళు. అందుకని అక్కడ వంటలన్నీ చేయడానికి ఇక్కడ ఫారెస్ట్ లో ఒరిజినల్ గా పెరిగిన పొట్టుకొడుగులు అయితే బాగుంటాయి అని చెప్పేసి పొట్టుకొడుగులు కోసుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ కి దూరంగా ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా 1963లో ఉన్న ఆ మంత్రగత్తె హీరోయిన్ కనిపిస్తుంది. సడన్ గా మాయమైపోతుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. సడన్ గా ఒక పిల్లి వచ్చి ముందు దూకుతుంది. హీరోయిన్ భయపడిపోతుంది. అది కూడా ఒక బ్యాగ్ ఉన్న ప్లేస్ లో అనమాట. హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో విచ్ బోర్డు ఉంటుంది. ఆ మంత్రగత్తెకి సంబంధించిన బోర్డు ఉంటుంది అనమాట. అది చూసి హీరోయిన్ పిలుస్తుంది. ఇదేంటని చెప్పి అంటంతో ఏమో నాకు తెలియదు బాగుంది మన రెస్టారెంట్ లో పెడదామని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కాకపోతే ఆ కొంచెం పక్కనే ఆ బోర్డుని దొంగతనం చేశాడు కదా మ్యూజియం లో వాడు చనిపోయి ఉంటాడు అనమాట. కట్ చేస్తే మరోవైపు ఈ సినిమాలో విలన్ చూపిస్తారు. మరి ముఖ్యంగా మ్యూజియం లో పడిపోయిన దొంగను కూడా చూపిస్తారు అనమాట. వాడేంటంటే విలన్ ముందు కూర్చొని, సార్ మీరేమో దొంగతనం చేయమన్నారు, కాకపోతే నాతో పాటు వచ్చిన వాడేమో మొత్తం దొంగతనం చేస్తారని చెప్పేసి నన్నే కొట్టి ఆ బోర్డు తీసుకొని పారిపోయాడని చెప్పేసి అంటంతో అంత అయోమయంగా ఎలా ఉన్నావు అని చెప్పేసి తనని తిడతాడు. ఆ తర్వాత ఆ విలన్ ఏమంటాడంటే, ఆ బోర్డు ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పేసి, ఇంతకు ముందు మంత్రగత్తె దగ్గర బోర్డు ఉంది కదా అలాగే ఆ మంత్రగత్తె దగ్గర ఏంటంటే ఒక చైన్ లా ఉంటుంది అనమాట. దాని మీద పెట్టి ఏది కోరుకుంటే అది ఎక్కడుందో చూపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని విలన్ గాడు కూడా ఆ బోర్డు ఎక్కడుందని చెప్పేసి చూస్తాడు. చూస్తే ఒక పర్టికులర్ ఏరియా చూపిస్తుంది కానీ ఎక్కడో చూపించదు. ఇదిలా ఉంటే ఆ విలన్ గడి మనుషులు ఒక 3 అమ్మాయిలు వస్తారనమాట. అది కూడా బౌల్ తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత అతని గొంతు కోసేసి ఆ రక్తాన్ని బౌల్లో నింపుతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఇద్దరు ఏం చేస్తారంటే రెస్టారెంట్ ను ఓపెన్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తారనమాట. ఆ పార్టీకి హీరో వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఆ అమ్మాయి పేరు ఏంటంటే బ్రోక్ అనమాట. ఆ అమ్మాయిని చూసి హీరోని షాక్ అయిపోతాడు. దాంతో హీరో తన ఫ్రెండ్ ని తిడతాడు, ఎందుకు రామ్మని పిలిచావని చెప్పి అంటంతో, ఏది ఏమైనా సరే తను కూడా మన ఫ్రెండే కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత బ్రోక్ వచ్చేసి హీరోయిన్ పలకరిస్తుంది. హీరోయిన్ కూడా తెలుసు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి వీళ్ళు క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు బ్రోక్ హీరోయిన్ తో ఏమంటుందంటే, మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కదా ఆ రింగ్ ఏదని చెప్పి అంటంతో, లేదు ఎక్కడో పోయింది, అది వేరే రింగ్ పెట్టుకున్నానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే బ్రోక్ ని తీసుకెళ్లి ఆ బోర్డు చూపిస్తుంది. ఎందుకంటే బ్రోక్ ఏంటంటే ఓల్డ్ యాంటిక్ పీసెస్ మీద రీసెర్చ్ చేస్తుంటుంది అనమాట. ఒకవేళ తనకి ఏదైనా తెలుసా అని చెప్పేసి చూపిస్తే బ్రోక్ కూడా ఆశ్చర్యపోతుంది. ఇది నాకు తెలిసి చాలా పాతకాల వస్తువు, అందులో నీ వస్తువు దేనికి సంకేతం అర్థం
అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ బోర్డు గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే వీళ్ళకు విషయం తెలుస్తుంది. ఆ బోర్డు మీద ఏదైనా చైన్ పెట్టి మనం ఒక కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందా లేదా అని చెప్పేసి మనకు తెలుస్తుందని చెప్పి అనడంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన మెల్లో చైన్ తీసి ఆ బోర్డు మీద చైన్ పెట్టి నేను హీరో స్టార్ట్ చేసిన రెస్టారెంట్ బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి అంటే బోర్డు సైలెంట్ గా ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి నేను హీరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి అన్న వెంటనే సడన్ గా కొవ్వొత్తులు మొత్తం వెలిగిపోతాయి. అందులోనూ అక్కడే ఒక కాకి ఉంటుంది అనమాట. ఆ కాకి మంటలు అంటుకుంటాయి. అది కాస్త పార్టీలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మంటలు తట్టుకోలేక ఆ కాకిని బయటకు పంపించడానికి వీళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. ఎలాగోలాగా ఒక డోర్ ఓపెన్ చేస్తారు. దాంట్లోంచి కాకి బయటికి వెళ్ళిపోతుంది. దాంతో హీరో కంగారు పడిపోతాడు. అందరూ ఓకేనని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు ఓకేనని చెప్పి అంటంతో అంతా ఓకే అని చెప్పేసి అంటుంది. అప్పుడు బ్రోక్ అర్థం అవుతుంది ఈ బోర్డు మామూలు బోర్డు కాదని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ రెస్టారెంట్ ఏంటంటే ఫస్ట్ రోజు అనమాట. దాంతో అందరూ హడావుడిగా వంటలు చేసుకుంటూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే బోర్డు తీసుకొని ఆ కన్ను మీద ప్రెస్ చేస్తుంది. చూస్తే లోపల చైన్ ఉంటుంది అనమాట. ఆ మంత్రగతికి సంబంధించిన చైన్ ఇది. అది కాస్త బయట తీస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు వంటలు చేస్తున్నప్పుడు రెస్టారెంట్ చుట్టూ పిల్లలు వచ్చేస్తాయి అనమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్ చూసి ఏంట్రా బాబు ఈ రోజు ఇన్ని పిల్లలు వచ్చినాయని చెప్పేసి వాటిని తోలుతాడు, డోర్ వేస్తాడు. ఆ తర్వాత వంట చేసేటప్పుడు అనుకోకుండా నూనె కింద పడుతుంది అనమాట. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నేను పోగొట్టుకున్న ఎంగేజ్మెంట్ రింగ్ ఎక్కడుందో చూపించని చెప్పేసి అంటంతో ఆ దండ ఏంటంటే ఒకవైపు చూపిస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు రెస్టారెంట్ లో సడన్ గా మాంసాన్ని కట్ చేసే మెషిన్ ఆన్ అయిపోతుంది. ఆ తర్వాత ఇదేంట్రా ఆన్ అయిపోయిందని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే కొంచెం ముందుకు చాప్ చేద్దాం అనుకుంటాడు కానీ కింద నూనె పడిపోయింది కదా, దాని మీద కాలేసి కాలు జారుతాడు. ఆ తర్వాత చెయ్యి వెళ్ళి ఆ మీట్ ని కట్ చేసి మిషన్ లో పడుతుంది. దాని వల్ల చెయ్యి కట్ అయిపోతుంది అనమాట. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వచ్చి ఏమిందిరా అని చెప్పి చూస్తే చెయ్యి కట్ అయిపోతుంది. అందులోని హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే కట్ అయిపోయిన చెయ్యి ఎక్కడ ఉందో చూడరా, అంటించుకొని ఆపరేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఇందాక కొన్ని పిల్లలు వచ్చాయి కదా, అందులో ఒక పిల్లి ఏంటంటే లోపలికి వచ్చేసి ఆ చెయ్యిని తీసుకుని బయటికి పారిపోతుంది. దాంతో హీరో కూడా పిల్లి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే ఆ పిల్లి ఏమో కనిపించదు. అదే సమయంలో హీరోయిన్ పైనుంచి పిలిచి మన రింగు దొరికిందని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే దయచేసి నువ్వు రావద్దని చెప్పేసారని వెళ్ళిపోమ్మంటాడు. మరోవైపు పిల్లి ఏం చేస్తుందంటే ఆ డస్ట్ బిన్ కింద హీరో వాళ్ళ ఫ్రెండ్ చేతిని తినేస్తుంది. ఇంకోవైపు మన కథలో హీరో పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే తన ఫ్రెండ్ ప్రాణాలు కోల్పోతాడనమాట. ఎందుకంటే బ్లడ్ భయంకరంగా లాస్ అవటం వల్ల తాను ప్రాణాలు కోల్పోతాడు. ఆ తర్వాత మరుసటి రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్ కి అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. దానికి అందరూ అటెండ్ అవుతారు. అదే సమయంలో ఇప్పుడు హీరోకి ఎలాగైతే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందో హీరోయిన్ కూడా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. వాడు వచ్చేసి హీరోయిన్ ని టార్చర్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎందుకు వాడితో తిరుగుతున్నావు నాతో పాటు వచ్చాయని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వచ్చి నీ వల్ల ఈ అమ్మాయి చాలా ఇబ్బంది పడింది, ఇంకొకసారి ఈ అమ్మాయిని కనుక ఇబ్బంది పెడితే మామూలుగా ఉండదని చెప్పేసి వాడిని బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో హీరోయిన్ మాట్లాడుకుంటారనమాట. మరేంటి ఇప్పుడు రెస్టారెంట్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి అనడంతో హీరో కూడా తప్పకుండా అని చెప్పేసి అంటాడు. అందులోనూ హీరోయిన్ చేతిలో పిల్లి ఉంటుంది అనమాట. కానీ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ లో హీరోయిన్ కనిపించిన పిల్లి, అందులోని ఇప్పుడు హీరో వాళ్ళ చేయి తినేసిన పిల్లి, ఈ పిల్లి మూడు సేమ్ అనమాట. కాకపోతే వీళ్ళేమో దాన్ని గ్రహించరు, అంటే హీరో గ్రహించడు. అదే సమయంలో హీరోయిన్ హీరోతో ఏం చెప్తుందంటే నాకు మన వెడ్డింగ్ రింగ్ దొరికింది, అదే ఎంగేజ్మెంట్ రింగ్ దొరికింది అని చెప్పి అనడంతో మనం ఇల్లు మొత్తం వెతికాం కదా దొరకలేదు కదా అని చెప్పి అనడంతో లేదు ఆ బోర్డుని యూజ్ చేశాను నాకు దొరికిందని చెప్పేసి అనడంతో హీరో స్టన్ అయిపోతాడు. సరే సరే నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఆ బోర్డు గురించి ఎంక్వైరీ చేస్తే ఇంటర్నెట్ లో చాలా రిజల్ట్స్ వస్తాయి అనమాట. అందులో దాన్ని యూజ్ చేసిన అతను చనిపోయాడు, మరి ముఖ్యంగా దాన్ని మ్యూజియం లో దొంగతనం చేసిన ఇద్దరు చనిపోయారని చెప్పేసి అన్ని తెలియటంతో హీరో స్టన్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ప్రశాంతంగా బెడ్ మీద నిద్రపోతుంటుంది అనమాట. తానేంటంటే 1963లో ఆ మంత్రగతి దగ్గరికి వెళ్ళినట్టు కల వచ్చేస్తుంది. ఆవిడ వచ్చేసి హీరోయిన్ అటాక్ చేసినట్టు కల వచ్చేస్తుంది. దాంతో హీరోయిన్ ఉలిక్కి పడేస్తుంది. ఆ తర్వాత హీరో పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది. అందులో హీరో కూడా జరిగింది చెప్తాడు. చూడు దీని వల్ల చాలా మంది చనిపోయారు, దీన్ని వాడిన వాళ్ళు చనిపోయారు, దీన్ని దొంగతనం చేసిన వాళ్ళు చనిపోయారు, కాబట్టి దీన్ని పోలీసులకి ఇచ్చేద్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం వద్దంటుంది. ఎందుకంటే బేసికల్ గా హీరోయిన్ ఇంతకు ముందు మత్తు పదార్థాలు తీసుకుని చాలా కేసులు ఉన్నాయి అనమాట. డిప్రెషన్ లో ఉన్నప్పుడు మళ్ళీ వాటన్నింటిని బయటకు తీస్తారు, నన్ను అనవసరంగా జైల్లో వేస్తారని చెప్పేసి అంటంతో సరే నువ్వు కంగారు పడద్దు, నేనేం పోలీస్ స్టేషన్ కి వెళ్ళనని చెప్పేసి ముందు నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి హీరోయిన్ ని పడుకోబెడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వెళ్ళి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీట్ అవుతాడనమాట. తనకేంటంటే ఈ ఓల్డ్ యాంటిక్ పీసెస్ గురించి తెలుసు కదా. వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. చూడు ఆ బోర్డు వల్ల చాలా మంది చనిపోయారు, అందులోని యూజ్ చేసిన వాళ్ళు చనిపోయారు, దాన్ని దొంగతనం చేసిన వాళ్ళు చనిపోయారు, నాకెందుకో తేడాగా ఉంది, మరీ ముఖ్యంగా మన రెస్టారెంట్ లో నా ఫ్రెండ్ గారు చనిపోయాడు, హీరోయిన్ ఏమో భయపడుతుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బ్రోక్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, నాకు కూడా దాని గురించి పెద్దగా తెలియదు కానీ దాని గురించి తెలిసిన నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మనం అతను మీట్ అవుదాం అని చెప్పేసి ముందు దాన్ని వాడకుండా పక్కన పడేయండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఇదిలో ఉంటే బాత్రూమ్ లో స్నానం చేస్తాను మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ స్నానం
స్నానం చేసేటప్పుడు బయట ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఒకవేళ హీరో వచ్చాడు అని చెప్పేసి ఏంటి వచ్చావా అని చెప్పి అడిగితే రిప్లై ఉండదు. సర్లే అని చెప్పేసి డోర్ ఓపెన్ చేద్దాం చూస్తే డోర్ ఏమో లాక్ అయిపోయి ఉంటుంది. అదే సమయంలో పైనుంచి నీళ్ళేమో కొంచెం ఫోర్స్ గా పడుతూ ఉంటాయి. మరోవైపు కింద టబ్బు మొత్తం మునిగిపోతుంది అనమాట మురికి నీళ్ళతో. హీరోయిన్కి ఏం అర్థం కాదు ఏం జరుగుతుంది అని చెప్పేసి కరెక్ట్ గా ఆ నీళ్ళలోంచి ఒక చెయ్యి వచ్చేసి హీరోయిన్ లోపలికి లాక్కి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది అనమాట. అదేదో ఒక నదిలోకి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. అందులోను ఆ నీళ్ళలోనే హీరోయిన్ తో ఒక పెద్ద ఆవిడ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఇప్పుడు దాకా మనం మంత్రగతి అని చెప్పి ఒక ఆవిడ చూపించారు కదా, ఆవిడ యంగ్ వర్షన్ అనమాట. ఆవిడ పేరు అమిలీ. నిజం చెప్పాలంటే ఆవిడ అసలు మంత్రగతే కాదు, మామూలు చాలా మంచి ఆవిడ. ఊర్లో ఉండే రకరకాల మూలికలన్నీ సేకరించి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదన్నా వైద్యం కావాలంటే చేసి పెడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ పెద్ద ఆవిడే అమిలీ దగ్గరకు వచ్చి తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది. దాంతో అమిలీ కూడా ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. కానీ ఎవడైతే అమాయకుడు అని చెప్పి అనుకున్నాం ఈ సినిమా స్టార్టింగ్ లో, ఆ ఊరు లీడర్ గాడు వచ్చేసి అమిలీని పట్టుకొని తిడతాడనమాట. అసలు నువ్వేం చేస్తున్నావు, ఊర్లో అందరినీ చెడగొడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటదంటే లేదు, ఈ మూలికలు తీసుకోవటం వల్ల బ్లడ్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి అంటంతో ఆ లీడర్ గాడు మాత్రం నువ్వు నాకే ఎదురు చెప్తావా, నా పర్మిషన్ తీసుకోకుండా ఇదంతా చేస్తావా అని చెప్పేసి పాపం అమిలీని బయటికి లాక్కొచ్చేసి పిచ్చ కొట్టుడు కొట్టి బట్టలు చింపేసి ఈ అమ్మాయి ఒక మంత్రగత్తె, అందులోను సైతాన్ పూజిస్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి గ్రామంలో అందరి ముందు పాపం అమిలీ పరువు తీసేస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొడతారు. మరి ముఖ్యంగా ఆ లీడర్ గాడే అమిలీని అది భయంకరంగా కొడతాడు. అప్పుడు అమిలీ బయటకు వెళ్ళేటప్పుడు ఏమంటుందంటే నేను ఎంతో చేద్దాం అనుకున్నాను ఈ గ్రామానికి, కాకపోతే మీరు నన్ను మంత్రగత్తె అన్నారు కదా, నిజమైన మంత్రగత్తెగా తిరిగి వస్తానని చెప్పేసి శపథం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. బట్ హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట, ఏదో తనకు ఒక కళ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు బ్రోక్ ఏం చేస్తుందంటే హీరోయిన్ తీసుకొని బ్రోక్ తన ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తుంది అనమాట. ఆ ఫ్రెండ్ గాడు ఎవడో కాదు, విలన్ గాడే. బేసికల్ గా ఆడే బోర్డు కోసం వెతుకుతూ ఉన్నాడు. ఏరుకోరి బ్రోక్ ఏం చేస్తుందంటే పాపం తెలియగా హీరోని అక్కడ తీసుకెళ్తుంది. ఆ తర్వాత విలన్ కూడా హీరోని పరిచయం చేసుకుంటాడు. మరి ముఖ్యంగా హీరోని పక్కకి తీసుకెళ్తాడు అనమాట. ఏంటి సమస్య అని చెప్పేసి. దాంతో హీరో కూడా చెప్తాడనమాట, నా భార్యకి ఇలా ఒక బోర్డు దొరికింది, దానివల్ల చాలా మంది చనిపోతున్నారని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఇప్పుడు జరిగింది తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది అనమాట. అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గడు ఫోన్ చేసి మన ఇద్దరం కలుద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ తలగొట్టుకుంటుంది అనమాట. నేనే ఒక సమస్యలో ఉంటే మధ్యలో టింగనం గడవడని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఆ విలన్ గడితో మాట్లాడుతుంటాడు అనమాట. విలన్ గడు ఏమంటాడంటే ఆ బోర్డు ఎలా ఉంటుందో చూపించండి అని చెప్పేసి అంటంతో బ్రోక్ ఏం చేస్తుందంటే ఆ బోర్డుని గీసి చూపిస్తుంది. అది చూసిన తర్వాత వెంటనే విలన్ ఏమంటాడంటే నీ భార్య పెద్ద ఆపదలో ఉందని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఎందుకు అలా అంటున్నావు అని చెప్పంటే ఏమీ లేదు, 1960s లో ఒక ఫ్రెంచ్ లో ఉన్న మారుమూల గ్రామంలో సడన్ గా ఒక పార్టీలో అందరూ ఎవరిని పడితే వాళ్ళని చంపేసుకున్నారు. అలా ఎందుకు జరిగిందో తెలియదు, ఎవరు చేపించారో తెలియదు, ఇప్పటికీ ఒక మిస్టరీనే. కాకపోతే నేను అనాలిసిస్ చేసిన ప్రకారం ఈ మంత్రగతి అంతా జరగడానికి కారణం ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క జనాలు ఆ మంత్రగతిని వెలేశారు, ఆవిడ మంత్రగతి అని చెప్పేసి ముద్ర వేశారు. దానివల్ల ఆమె ఏం చేసిందంటే ఇప్పుడు నీ భార్య చేతిలో ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డును యూజ్ చేసుకొని వాళ్ళందరినీ చంపేసింది. ఇది జరిగిందని చెప్పి అంటంతో హీరో నమ్మడనమాట. చూడు ఎప్పుడు 90s లో జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి లింకే మాకు. అప్పుడంటే జనాలు టెక్నాలజీ లేక ఏది పడితే అది నమ్మేవాళ్ళు, బట్ నువ్వు ఇప్పుడు కూడా నమ్ముతున్నట్టు నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అంటంతో ఈ విలన్ గడు ఏమంటాడంటే లేదు లేదు నీకు ఫోటో చూపిస్తానని చెప్పేసి ఒక ఫోటో చూపిస్తాడు. ఈ సినిమా స్టార్టింగ్ లో మంత్రగతిని ఇబ్బంది పెట్టాడు కదా లీడర్, ఆ లీడర్ ఫోటో చూపిస్తాడు. ఈయన ఎవరో కాదు, ఈయన మా ముత్తాత వాళ్ళ తాత, ఈయన కూడా అక్కడే చనిపోయాడు. ఇదంతా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, మరీ ముఖ్యంగా ఆ మంత్రగత్తె ఆ బోర్డు ఇక్కడికి రావడానికి కారణం కూడా నాకు తెలిసింది. ఎందుకంటే నేను మనవణ్ణి కాబట్టి నువ్వు అర్జెంట్ గా నీ గర్ల్ ఫ్రెండ్ కనుక చూపిస్తే ఆ సమస్యకు సొల్యూషన్ నేను కనిపెడతానని చెప్పి అంటంతో హీరో మాత్రం ఒప్పుకోడు అనమాట. ఈడేదో చేస్తాడు, పూజలు అంటాడని చెప్పేసి భయం వేసి అలాంటిది అవసరం లేదని చెప్పేసి తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ హీరోతో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటుంది. అందులోనూ ఆ బోర్డు మీద ఆ చైన్ ఏంటంటే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఏంటి అలా తిరుగుతుందని చెప్పేసి అంటంతో ఏం లేదు వర్క్ అలా పెట్టానని చెప్పేసి అంటుంది. అందులోనూ నువ్వు బ్రోక్ తో కలిసి ఎక్కడికో వెళ్ళావు అనుకుంటా అని చెప్పేసి అంటంతో నీకెలా తెలుసు అని చెప్పేసి హీరో అడుగుతాడు. దానికి హీరోయిన్ ఏమంటుందంటే లేదు ఈ బోర్డులో చూసానని చెప్పేసి అంటుంది. అందులోనూ హీరోకి ఏం చెప్తుందంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నాడు, వాడి పేరు వదిలితే బాగుంటుందని చెప్పేసి హీరోని రొమాంటిక్ గా పట్టుకుంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఏంటంటే ఒక బిల్డింగ్ టాప్ పైన చక్కగా మందు కొడుతూ పార్టీలో ఉంటాడు. సడన్ గా హీరోయిన్ పెంచుకునే పిల్లి వచ్చేసి ఆడి మీద అటాక్ చేస్తుంది. దాంతో వాడు పైనుంచి కింద పడిపోయి చనిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే హీరోతో రొమాన్స్ చేస్తున్నప్పుడు సడన్ గా హీరో గాడికి హీరోయిన్ ఆ మంత్రగతిలా కనిపిస్తుంది. దాంతో షాక్ అయిపోయి పెద్దగా అరుస్తాడు. హీరోయిన్ కూడా భయపడిపోతుంది ఏమైందని చెప్పేసి. అందులోనూ తనకు అర్థమైపోతుంది అనమాట ఒకవేళ ఏదో తేడా జరిగిందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఏం లేదని చెప్పేసి ఇక
వేరే దారి లేక ఆ విలన్ గాడిని ఇంటికి తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత వాడు మొత్తం చూసేసి మనం అర్జెంట్ గా పూజ చేయాలి, అప్పుడే నీ భార్యకి అంతా సెట్ అవుతుందని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి పూజ అరేంజ్ చేస్తారు. అదే సమయంలో ఇప్పుడు బోర్డు ఉంది కదా, ఆ బోర్డు పెట్టి దానిపైన చైన్ పెట్టి ఇప్పుడు మనం వెనకటి కాలంకి వెళ్తున్నాం అని చెప్పేసి హీరోయిన్ ని ముందు కూర్చోబెడితే కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక లీడర్ ఉన్నాడు కదా, ఆ లీడర్ ఏం చేశాడు, మంత్రగత్తి నెత్తి మీద బలంగా కొట్టాడు. ఆ తర్వాత తీసుకెళ్లి తనని సంఖ్యలు వేసి బంధించాడు అనమాట. నువ్వు ఏది యూజ్ చేసి ఇదంతా చేస్తున్నావు చెప్పని చెప్పంటంతో మంత్రగత్తి కూడా బోర్డు చూపిస్తుంది, అందులోంచి చైన్ తీసి దానిపైన పెడుతుంది. మరోవైపు ఇక్కడ విలన్ గాడు కూడా సేమ్ అలాగే పెడతాడు అనమాట. అలా రెండు చోట్ల పూజలు జరుగుతున్నప్పుడు అక్కడున్న వాటర్ అవన్నీ కదిలిపోతూ ఉంటాయి. మరోవైపు హీరోయిన్ గదిలో సామాన్లన్నీ కదిలిపోతూ ఉంటాయి. కానీ సడన్ గా హీరోయిన్ ఆత్మ కాస్త 1960s లో ఉన్న ఆ మంత్రగత్తె ఒంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ మంత్రగత్తె ఆత్మ కాస్త హీరోయిన్ ఒంట్లోకి వచ్చేస్తుంది. అంతా సెట్ అయిపోయిందని చెప్పేసి ఆ విలన్ గాడు అంటాడు. వాడికి ఏమో తెలియదు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఇప్పుడు ఆ మంత్రగత్తె ఒంట్లో ఉంది కదా, దాంతో తనకేం అర్థం కాదనమాట. నేనేంటి ఇక్కడ ఉన్నాను, నా వేలేంటి కట్ అయిపోయిందని చెప్పేసి చూసుకుంటూ ఉంటుంది. బేసికల్ గా మంత్రగత్తె వేలు ఉంది కదా, ఆ వేలును కట్ చేసుకొని ఆ చైన్ కి తగిలించింది అనమాట. అది సంగతి. అందులోనూ ఆ మంత్రగత్తె ఒంట్లో ఉన్న హీరోయిన్ ఏమో బాధపడిపోతూ ఉంటుంది. అదే సమయంలో లీడర్ కూడా ఏమంటాడంటే నిన్ను చంపేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు హీరోయిన్ ఒంట్లో ఉన్న ఆ దెయ్యం ఏం చేస్తుందంటే మా ఇంట్లో ఉన్న సమస్యను తీర్చారు కాబట్టి మీకు నేను పార్టీ ఇస్తానని చెప్పేసి ఆ విలన్ గాని పార్టీ పిలుస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఒంట్లో ఉన్న దెయ్యం ఏం చేస్తుందంటే ఫారెస్ట్ కి వెళ్ళి ఆ బోటును దొంగతనం చేసుకుని ఒకడు వచ్చి చచ్చిపోయాడు కదా ఫారెస్ట్ లో, వాడి ఒంటి మీద మొలిసిన పుట్టగొడుగులు తీసుకొచ్చి సాయంత్రం పార్టీలో వండమని చెప్పి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఆ తర్వాత అందరూ పార్టీకి అటెండ్ అవుతారు. సిటీలో ఉన్న బాగా డబ్బున్న వాళ్ళు కూడా పార్టీకి అటెండ్ అవుతారు. అదే సమయంలో హీరోయిన్ రొమాంటిక్ గా డ్రెస్ వేసుకుని వస్తుంది. ఈ రోజు షాక్ అయిపోతాడు, ఎప్పుడు ఇలా రెడీ అవుతుంది కదా అని చెప్పేసి. అదే సమయంలో విలన్ గడు హీరోయిన్ దగ్గరకు వచ్చి ఫ్రెంచ్ భాషలో మాట్లాడుతూ ఉంటాడు. సో ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం, ఈ విషయం విలన్ గడికి తెలియదేమనుకున్నాం, కానీ విలన్ గడే కావాలని చెప్పేసి మార్చేసాడు. అందులోను వాడు రివెంజ్ తెచ్చుకోవడానికి అనమాట. ఎందుకంటే తను 1960s లోనే తను చనిపోయింది బాడీ పరంగా, కానీ ఆత్మ లేదు కదా, అందుకని ఆ బోర్డ్ యూస్ చేసుకుని ఆత్మని హీరోయిన్ ఇంట్లోకి తీసుకొచ్చాడు. కాకపోతే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంతకు ముందు పార్టీలో ఎలాగైతే అందరిని చంపేశావో ఇక్కడ కూడా చంపేయి, ఎందుకంటే వీళ్ళందరూ నిన్ను అసహించుకున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఇంట్లో ఉన్న ఆత్మ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత అందరూ ఫుడ్ తింటూ ఉంటారు, అంటే పుట్టగొడుగులు తింటూ ఉంటారు. సో అది తిన్న తర్వాత వీళ్ళల్లో ఒకళ్ళ మొహాల్లో ఒకరికి దెయ్యాల్లాగా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. కానీ ఆ విలన్ గాడు ఆ తర్వాత విలన్ గడి ఫ్రెండ్ బ్రోక్ ఏంటంటే అవి తినరు అనమాట. ఆ తర్వాత రెస్టారెంట్ లో ఒకరినొకడు పొడి చేసుకుంటూ ఉంటారు. మరియు ముఖ్యంగా వంట వండే అమ్మాయి కూడా టేస్ట్ చూద్దామని చెప్పేసి తింది కదా, అందుకని హీరో మీద అటాక్ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒకరినొకరు కొట్టేసుకుంటూ ఉంటారు. ఈ గ్యాప్ లో విలన్ గడు ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరో మీదకి ఎవడో ఒకడు వస్తుంటే వాడిని చంపేస్తాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చేసి ఇదంతా జరగడానికి కారణం హీరో అని చెప్పేసి అరెస్ట్ చేయబోతారు. దాంతో హీరో అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బ్రోక్, తాను వచ్చేసి హీరోని అక్కడ నుంచి డైరెక్ట్ గా విలన్ దగ్గరికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత హీరోని కాలు చేతులు కట్టేసి చైర్లో కూర్చోబెడతారు. అప్పుడు ఆ విలన్ గడు చెప్తాడు, చూడు ఇప్పుడు నీ భార్య ఒంట్లో ఉంది, నీ భార్య కాదు, నీ భార్య ప్లేస్ లో ఆ దెయ్యం ఉంది. అసలు నేను ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లోనే మా ముత్తాత వాళ్ళ ముత్తాత గారు ఈ మంత్ర శక్తులు మొత్తాన్ని తన వశం చేసుకోవాలనుకున్నారు, ఈ ప్రపంచాన్ని ఏళ్దాం అనుకున్నాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు ఈ దెయ్యాన్ని ఇక్కడికి రప్పించి ఆ శక్తులు మొత్తం నేను తీసుకుంటాను, నేను ప్రపంచం మొత్తాన్ని ఏలేస్తానని చెప్పేసి హీరోతో చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు ఫ్లాష్ బ్యాక్ లో మన కథలో హీరోయిన్ ఆత్మ ఆ మంత్రగత్తె ఒంట్లో ఉంది కదా, ఆ మంత్రగత్తెని చంపేద్దామని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఒక పోల్ కి తనని కట్టేసి చుట్టూ మంటలు వేసేస్తారు. దాంతో ఆ మంటలు కాస్త మంత్రగత్తె దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. మరోవైపు మన కథలో హీరో దగ్గరికి అప్పుడే హీరోయిన్ వస్తుంది అనమాట. తానేంటంటే పైనుంచి దిగుతూ ఉంటుంది, పూర్తిగా మంత్రగత్తె లాగా డ్రెస్ వేసుకుని ఉంటుంది. ఇది చూసిన తర్వాత హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అందులోనూ అక్కడున్న లేడీస్ అందరినీ పొడి చేసి హీరో కత్తి తీసుకెళ్లి సడన్ గా హీరోయిన్ గొంతు మీద కత్తి పెట్టి నువ్వు దగ్గరకు వస్తే దీన్ని చంపేస్తానని చెప్పేసి ఒకటి సినిమాలో మహేష్ బాబులో చేస్తాడనమాట. కాకపోతే విలన్ గాడేమో భయపడుతూ ఉంటాడు, ఒరే ఏం చేయొద్దురా, నేను ఇప్పటి వరకు చేసిన కష్టం మొత్తం పోదురా అని చెప్పేసి మనోడు భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత విలన్ ఏం చేస్తాడంటే వాళ్ళ ముత్తాత లాగా గెటప్ వేసుకుని వస్తాడు. ఆ ముత్తాతను చూసిన తర్వాత హీరోయిన్ ఒంట్లో ఉన్న ఆ మంత్రగత్తి కోపం వచ్చేసి నేను చంపేస్తానని చెప్పేసి వాడి మీద కత్తి తీసుకొని దూకుతుంది. ఈ గ్యాప్ లో వాడి అసిస్టెంట్ వచ్చేసి తాను చనిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద ఫైటే జరుగుతుంది. అందులోనూ హీరో ఏం చేస్తాడంటే ఆ బోర్డు తీసుకుని అందరిని కొట్టేసి తీసుకెళ్లి మంటల్లో పడేస్తాడు. అలా మంటల్లో ఆ బోర్డు తగలబడిపోవటం వల్ల హీరోయిన్ ఒంట్లో ఉన్న మంత్రగత్తె ఆత్మ ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందులోనూ మంత్రగత్తె ఒంట్లో ఉన్న హీరోయిన్ ఆత్మ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది, హీరోయిన్ ఒంట్లోకి వచ్చేస్తుంది. సో ఓవరాల్ గా మంత్రగత్తె ఆత్మ మంత్రగత్తె ఒంట్లోకి వెళ్ళిపోతుంది, హీరోయిన్ ఆత్మ హీరోయిన్ ఒంట్లోకి వచ్చేస్తుంది. మరోవైపు 1960s లో ఆ మంత్రగత్తె
ఆత్మ ఏంటంటే తను మంటల్లో చావకుండా నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇదంతా చూసిన తర్వాత ఆ లీడర్ గడి కోపం వచ్చేసి వెళ్ళి ఆ అమ్మాయి గొంతు కోసేస్తా అని చెప్పేసి వెళ్తాడు. కాకపోతే ఆ మంటల్లోకి వెళ్ళిన తర్వాత ఆ మంత్రగత్తె వాడు గొంతు పట్టేసుకుంటుంది. ఆ మంటల్లో ఇద్దరు చనిపోతారు. ప్రజెంట్ లో విలన్ గడు ఏం చేస్తాడంటే గన్ను తీసుకొని హీరోని 2 సార్లు కాల్ చేస్తాడు. దాంతో హీరో అక్కడే కుప్పకూలిపోతాడు. మరోవైపు మన కథలో హీరోని ఏం చేస్తుందంటే అదే గన్ను తీసుకొని ఆ విలన్ గడిని కాల్ చేస్తుంది. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. ఇంకోవైపు ఇంటి నిండా మంటలు చెలరేగుతాయి అనమాట. పోలీసులు వచ్చేసి అందరిని బయటకు తీసుకెళ్లిపోతారు. కాకపోతే ఆ విలన్ గడి శవాన్ని తీసుకెళ్తారనమాట. అలా తీసుకెళ్లిన తర్వాత లైట్ గా జిప్పు తెరిచి చూస్తే వాడు సడన్ గా కళ్ళు తెరుస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మన కథలో హీరోయిన్ ఆ తర్వాత హీరో వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బ్రోక్ ఏం చేస్తారంటే ఆ బోర్డును తీసుకెళ్లి ఒక చర్చి ఫాదర్ కి ఇచ్చేస్తారు. అది మొత్తం చూసిన తర్వాత ఆయన కూడా ఇది చాలా మహిమగలదని చెప్పేసి ఇందులో చాలా పవర్స్ ఉన్నాయని చెప్పేసి అంటంతో అప్పుడు బ్రోక్ ఏమంటుందంటే తీసుకోండి అని చెప్పేసి అంటుంది. దాంతో ఆయన కూడా తీసుకుంటాడు. తీసుకొని సైలెంట్ గా ఉంటాడు. ఏంటంటే తీసుకొని సైలెంట్ గా ఉంటున్నారు, డబ్బులు కావాలని చెప్పి అంటంతో మా దగ్గర లేవమ్మా అని చెప్పేసి అంటాడు. దాంతో బ్రోక్ ఏమంటుందంటే సరే ఇచ్చేయండి తీసుకెళ్లిపోతా అని చెప్పి అంటంతో ఉండమ్మా అని చెప్పేసి ఎంతో వాల్యుబుల్ అయిన వజ్రాలు ఇస్తాడనమాట. దాంతో హీరోయిన్ బ్రోక్ అది తీసుకుని వచ్చేస్తారు. కాకపోతే దాని మీద చైన్ పెట్టి ఆ చైన్ అటు ఇటు తిప్పినప్పుడు సడన్ గా ఆ మంత్రగత్తె వచ్చేసి ఆ చర్చి ఫాదర్ మీద అటాక్ చేస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన హారర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.